So hi, hello guys, welcome back to my channel Potaraju Shiva Nacharam and I welcome back to the another video. So ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే సండే రోజు ఇంటికాడ ఖాళీగా ఉన్నామని చెప్పి ఇక మా కొడుకుని తీసుకొని అయితే శిల్పారామం పోతున్నాం. సో గాయస్ ప్లీజ్ వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నాగోల్. ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి అందరికి తెలిసే ఉంటుంది. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో గాయస్ ఇదే అన్నమాట మన మినీ శిల్పారామం. ఇది ఉప్పల్ నాగోల్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఉప్పల్కి నాగోల్ ఉప్పల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది నియర్ బై అనమాట. సో చూస్తున్నారు కదా లోపల సరౌండింగ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇంకా లోపల ఇప్పుడు కొత్తగానైతే మనకు బోటింగ్ కూడా ఉందన్నమాట వాటర్లో. ఒకప్పుడులోనంటే లేకుండా ఇప్పుడు బోటింగ్ కూడా పెట్టారు అండ్ పిల్లలకి గేమ్స్ కానివ్వచ్చు అండ్ ఫుడ్ కూడా మనం బయటికి తెచ్చుకున్నా అలౌ చేస్తారు. లేదు లోపల మనం కొనుక్కోవాలన్నా కూడా మనం కొనుక్కోవచ్చు, లోపల షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇది టికెట్ కౌంటర్ ఎంట్రీ కాగానే. సో అడల్ట్స్కి వచ్చేసి 40 రూపీస్ అండ్ పిల్లలకు వచ్చేసి 20 రూపీస్ అనమాట. సో టికెట్ తీసుకున్నాక పర్ఫెక్ట్లీ అక్కడ టికెట్ ఎంతమందికి ఉన్నదని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో ఇదైతే చూడండి, ఇక్కడనే మనకి ఎంట్రీ లోపలికి రాగానే మనం కొనుక్కోవడానికి అయితే ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి. మన ఫుడ్ కానివ్వచ్చు, స్నాక్స్ కానివ్వచ్చు, ఎలాంటివైనా సరే ఇక్కడ మనకు లోపల కూడా అలౌడ్ ఉంటాయి. టీ కానివ్వచ్చు, కాఫీ కానివ్వచ్చు, చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుండి అయితే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ప్లే జోన్. సో మా వాడు ఒక్కరిని ఆడుకోమంటే ఆడుకోడు అనమాట. వానికి నేనన్నా ఉండాలా, వాళ్ళ మమ్మీ అని ఉండాలి. ఇగో చూస్తారు కదా, ఇగో జారబండ జారాలి. ఏది చేసినా నేనైనా వాళ్ళ మమ్మీ ఉంటేనే వాడు ఆడుకుంటాడు, లేదంటే అస్సలు ఆడుకోడు. పక్కన కంపల్సరీ మేము ఏ షాపింగ్ మాల్లోకి పోయినా ప్లే జోన్లో ఆడుకోవాలంటే మేము ఉంటేనే ఆడుకుంటాడు, లేకపోతే ఆడుకోడు. చూసారు కదా, ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ వాడితో ఆడుకుంటుంది. సో గాయస్ బోటింగ్ కూడా ఉందని చెప్పినా కదా. సో ఇక చూడొచ్చు, ఇక ఇట్లా వాటర్లో అయితే మనం బోటింగ్ చేయొచ్చు. అండ్ ఇది ఫ్రీ కాదు, దీనికి కూడా టికెట్ ఉంటుంది అనమాట. అడల్ట్స్కి 40 ఏమో ఉంది అండ్ పిల్లలకి 20 రూపీస్ ఏమో ఉంది టికెట్. సో ఆ టికెట్ తీసుకొని మనం బోటింగ్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా లోపలనే ఉంటుంది. ఇగో చూస్తున్నారు కదా, అక్కడ నుండి స్టార్ట్ అయితే మళ్ళీ ఇట్లా రౌండ్గా తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. సో అది ఎన్ని రౌండ్స్ ఏందనేది మనకైతే తెలియదు, మనం ఎక్కలేదు. కాకపోతే ప్రైస్ అయితే చెప్తున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోవద్దు. ఇది లోపలికి రాగానే ఈ స్టోన్స్ అంటే శిల్పారామం అని చెప్పారు కదా, అంటే ఒక శిల్పి చెక్కినటువంటి శిల్పాలు అని దాని అర్థం అనమాట. సో ఈ స్టోన్స్ కూడా చూడొచ్చు, వీటిలో ఒక శిల్పం అనేది కనబడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళినాక చాలా శిల్పాలు ఉంటాయి. ఇక చూస్తున్నారు కదా, వెరైటీ ఆఫ్ ఏమంటారు మన బొమ్మలు ఇవన్నీ చూసేటి అన్ని శిల్పాలే అనమాట. అంటే ఒక ప్రాచీన కాలంలో ఎట్లుంటాయో అట్లా ఒక శిల్పి రూపంలో చూపిస్తారు కాబట్టి వీటికి శిల్పారామం అని పేరు.
చూస్తున్నారు, ఇదైతే చాలా బాగుంది. అండ్ నైట్ టైంలో ఇంకా బాగుంటుంది, పైనుండి వాటర్ వస్తుంది. సో మేము ఒకవేళ నైట్ వరకు ఉంటే కంపల్సరీ ఆ వీడియో కూడా మీకు తీసి చూపిస్తా. ఆ వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది, దానికి లైటింగ్ కూడా పెడతారనమాట. సో మరి నెక్స్ట్ ఇంకేమేమి ఉంటాయి అనేది స్కిప్ చేయకుండా చూడండి. మా చిన్నోడు అయితే ఇక వాళ్ళ అమ్మమ్మతోటి వాళ్ళ పిన్నితోటి ముంగడ నడుచుకుంటూ పోతుండు. ఇక మేమైతే వెనకాల మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. ఇక మేము ఉన్నాం అనుకో వాడు ఆడుకోడు, ఎత్తుకో 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 అని సతాయిస్తాడు. అందుకే మేము లేకపోతే ఆడు ముంగడ ఆడుకుంటూ పోతాడని మేము మెల్లగా వెనకాల పోతున్నాం. ఇక చూస్తారు కదా ఇక ఎట్లా నడుచుకుంటూ పోతుండు చూడండి వాళ్ళ పిన్నితోటి. మేము ఉంటే ఎత్తుకో ఎత్తుకో అని సతాయిస్తాడు. వాడు ఎంజాయ్ చేయాలి కాబట్టి మేము మనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం అట్లా. చూస్తున్నారు కదా, ఇవి మన నృత్యం చేస్తారు కదా, భరతనాట్యం, కథాకళి, ఇగో అలాంటివి మనకు ఇక్కడ శిల్పాలు పెట్టారు. వాటిలో నుండి మన ఫేస్ పెడితే ఏంటంటే దాంట్లో మనం ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. చూస్తారు కదా, ఇక మా వైఫ్ని అట్లా పెట్టమని వీడియో తీసిన. సో ఇవి సండే కూడా ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్ జరుగుతాయి. అండ్ మన కథాకళి కానివచ్చు, భరతనాట్యం. సో మేము వచ్చింది కూడా సండే కాబట్టి కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. నైట్ 7 o'clock ఉంటాయి అంట. సో మేము వెయిట్ చేసి ఆ వీడియో కూడా దీంట్లో మేము చూపిస్తాం, చూడండి.
సో గాయస్ మన వాళ్ళు అయితే వాడు ఎంజాయ్ చేస్తారు, కనబడతారు కదా. ఇక మా చిన్నోనికి అది ఇది అన్నీ ఆడిపిస్తూనే ఉన్నారు. ఏదో సండే పిల్లలతో అట్లా పేరెంట్స్గా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఏదో పిల్లలని తీసుకొని అట్లా వస్తున్నాం. ఇక నిన్న సినిమాకు పోయినాం, నిన్న మూవీకి పోయి ఇవాళ పార్క్ వచ్చినాం అనమాట. ఇక పిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒకరోజు కాకపోతే ఒకరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ హ్యాపీనెస్కి అటు ఇటు తీసుకోవాల్సి వస్తుంది. సో వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫుడ్ లోపల ఉంటుందని చెప్పిన కదా. సో చూడొచ్చు, స్నాక్స్, కుర్కురే లాంటి ఐటమ్స్ దొరుకుతాయి. వాటర్ బాటిల్స్ కానివ్వచ్చు, ఐస్ క్రీమ్స్ కానివ్వచ్చు, చాక్లెట్స్ కానివ్వచ్చు, ఇక్కడ లోపల కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మనం పర్చేస్ చేయాలంటే పిల్లలు వస్తే అవి చూసే కావాలని అంటారు కదా. మనం బయట నుండి ఎంత తెచ్చుకున్నా మనం ఇంట్లో నుండి కానీ మళ్ళీ ఈడ చూడంగానే కావాలంటారు. సో టెన్షన్ ఏం లేదు. ఇక్కడ కూడా మనకు ఈ స్నాక్సే కాకుండా ఫుడ్ కానివ్వచ్చు అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అంటే థమ్స్అప్, మజా, పెప్సీ కానివ్వచ్చు అండ్ సమోసాలు కానివ్వచ్చు, చాయ్, పాలు కానివ్వచ్చు, అన్నీ దొరుకుతాయి లోపల. సో అవి కూడా కాస్ట్ ఉంటాయి, మనం పర్చేస్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ రీజనబుల్ ప్రైసెసే. సో బయట నుంచి తెచ్చుకోవచ్చు, లోపల పర్చేస్ చేయాలంటే లోపల కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక మా చెరిగాడు అయితే ఆల్రెడీ ఒక పెద్ద కుర్కురు ఎత్తుకొని వచ్చేయండి 50 రూపాయలది. సో గాయస్ ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మన ఉప్పల్ శిల్పారామం అంటే ఎవరైనా చెప్తారు, లొకేషన్లో కూడా ఉంటుంది, మినీ శిల్పారామం అంటారు. సో సండే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి ఈవినింగ్, అంటే కథక్కలి కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట, భరతనాట్యం ఇలాంటివి. సో నార్మల్ డేస్గా అంటే ఇట్లాంటి కరికులర్ యాక్టివిటీస్ ఏముండే కానీ గేమ్ జోన్ అయితే ఉంటాయి. సో టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 40 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. ఒకప్పుడులోనైతే 20 రూపాయలు ఉండే, కాకపోతే ఇప్పుడు ఒక్కరికి 40 రూపాయలు అయింది, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి 20 రూపాయలు అయింది. సో అట్లా ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ మన ఉప్పల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇదైతే దగ్గర అనుకోవచ్చు. బోటింగ్ కూడా ఉంది, వాటర్ జోన్లో బోటింగ్ చేయొచ్చు. వీడియోలో అయితే చూపించారు, అలాంటి గేమ్ జోన్స్ అన్నీ ఉన్నాయి. గార్డెన్ ఉంది, గార్డెన్లో కూర్చొని సరదాగా మనం బయట నుంచి ఏవి తెచ్చుకున్నా లోపలికి అలౌ చేస్తారు ఫుడ్. అలాగే లోపల మనం కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు. సో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళైతే రండి. చాలామంది ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళందరికీ అయితే శిల్పారామం అందరికీ తెలిసే ఉంటుంది. సో కొత్తగా నేను చెప్పని అవసరం లేదు, తెలియని వాళ్ళ గురించి అయితే వీడియో చేస్తున్నా, ఏమనుకో గురిజరా. ఇగో మావాడైతే ఐస్ క్రీమ్ తింటుండు చూడరి. సరే నాకు ఇస్తావా బిడ్డ ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్ నానా ఏ బఫేలో నేనారా ఐస్ క్రీమ్ శాలిని బఫేలో అని శాలిని బఫేలో శాలిని బఫేలో కదా బేటా. ఇగో హాయ్ చెప్పు బేటా, హాయ్. ఇగో హాయ్ చెప్పు, హాయ్. పార్క్ వచ్చినా అని చెప్పు, పార్క్ ఉయ్యాల ಹೋಗಿనా. Are you enjoying? Yes. సో మా వాడు పార్క్లో ఇట్లా ఆడుకుంటుంది చూడండి. వానికి ఏంటంటే ఇట్లా బయటికి వస్తే వానికి చాలా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది అనమాట. ఇక ఈనాడు అటు ఇటు ఉరుకుతూనే ఉంటాడు, ఆడుకుంటూనే ఉంటాడు. సో అందుకే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ఇట్లాంటి ప్లేసెస్కి రండి, కొద్దిగా వాళ్ళ హ్యాపీనెస్కి తోడుగుండండి, ఎంజాయ్మెంట్కి తోడుగుండండి, కొద్దిగా వాళ్ళని ఫ్రీడమ్ వదిలేసేయండి.
సో ఇక్కడ నాకు ఒక క్యూటీ ప్రిన్సెస్ అయితే నాకు ఫ్రెండ్ అయిందనమాట. సో ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చిర్రు. సో ఈ ప్రెటీ ఏం చేసిందంటే నా దగ్గరికి వస్తుంది, ఊకే మా పిల్లగాని చూసి నా దగ్గరకు వచ్చి నాతోటే ఆడుకుంటుంది, మా వైఫ్ దగ్గరికి కూడా పోతలేదు. సో తను నాకు ఇక్కడ ఫ్రెండ్ అయిపోయింది అనమాట. సో షీ ఈజ్ వెరీ ప్రిటీ. సో ఇక్కడ మనకు శిల్పారామం మొత్తం మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయిపోయాక మనకి ఇక్కడ ఏమన్నా షాపింగ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. లైక్ విగ్రహాలు కానివ్వచ్చు, ఐడల్స్ కానివ్వచ్చు, బ్యాంగిల్స్, శారీస్, బ్లాంకెట్స్, మనం కాళ్ళ కింద వేసుకునేటి మ్యాట్స్ కానివ్వచ్చు. సో చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి, లేడీస్కి కానివ్వచ్చు, మెన్స్కి కానివ్వచ్చు, నైటీస్, డ్రెస్, ఫ్రాక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. సో షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. కీ చైన్స్, మెడలోకి చైన్స్ కానీ, బ్రేస్లెట్స్ కానివ్వచ్చు, రింగ్స్ కానివ్వచ్చు, జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వచ్చు, అండ్ జ్యూట్ బ్యాగ్స్ కానివ్వచ్చు, మనకి ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి బ్యాగ్స్ కానివ్వచ్చు. సో